విశాఖపట్నంలోని అనేక ప్రాచీన ప్రాంతాలన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి. అందులోని తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, బొజ్జనకొండ ఇవన్నీ కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కనుక వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండి దాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త వివాదం వచ్చింది. ఏదంటే అక్కడ ఉన్నటువంటి ఒక క్యాంటీన్, అంటే ఒక భవనాన్ని నిర్మించారు, కేవలం ఒక పరిశోధన కోసం నిర్మించిన భవనాన్ని ఇప్పుడు దాన్ని తాత్కాలికంగా ఒక క్యాంటీన్కి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దీనిపై ఇప్పుడు బౌద్ధ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఎందుకు ఏంటంటే ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు బౌద్ధ సంఘాల తరపున మనుషులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ క్యాంటీన్ ప్రతిపాదన మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? క్యాంటీన్ అనే పదమే లేదు సార్. బౌద్ధ క్షేత్రం పరిరక్షించాలి. బౌద్ధ క్షేత్రాలు ఏవైనా అవశేషాలు ఇన్వెస్టిగేషన్ చేసి భూమిలో ఉంటే ఆ అవశేషాలు తీసుకొని అక్కడ మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియంలో భద్రపరచడానికి పెట్టారు తప్ప క్యాంటీన్కి మాత్రం పెట్టలేదండి. కారణం ఏంటంటే 2600 సంవత్సరాలు ప్రాచీనమైన తొట్లకొండ, దాంట్లో చాలా విలువైనవి ఉన్నాయి. ఒకవేళ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా తవ్వకాలు వస్తే ఆ విలువైన వస్తువులు పెడితే అక్కడ పెట్టాలని ఒక నిర్మాణం చేశారు భవనాన్ని. ఆ నిర్మాణం చేసిన భవనాన్ని వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ వ్యక్తులు కాంట్రాక్ట్ ఇచ్చారు, టీ స్టాల్ చేశారు, క్యాంటీన్ పెట్టారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్యాటక ప్రాంతం అవ్వచ్చు. దీని మీద 2 కేసులు ఉన్నాయి హైకోర్టులో. VMRDAకి తెలుసు, వాళ్ళు కోర్టుకు వస్తున్నారు, ఈయన ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కోర్టుకు వస్తున్నారు, జిల్లా యంత్రాంగం కూడా కోర్టుకు వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోర్టుకు వస్తుంది. అయినా సరే కోర్టు ధిక్కరణ చేశారు. వీళ్ళు చేసి ఒక ప్రైవేట్ వ్యక్తికి క్యాంటీన్ ఇచ్చారంటే వీళ్ళకి ఎంత ధైర్యం అండి. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే సనాతన అనే పేరుతో బౌద్ధ క్షేత్రాలు నాశనం చేయాలనుకుంటుందా? అసలు సనాతనం అంటే బౌద్ధమే. దేశానికి బౌద్ధ క్షేత్రాలు బౌద్ధం 1500 సంవత్సరాలు ఈ భారతదేశంలో విరజల్లింది, ప్రపంచ దేశాలు అంత ఇచ్చింది. ఒక కత్తి పట్టుకోకుండా ప్రపంచాన్ని శాంతించిన ధర్మం ఏదంటే భారతదేశానికి బౌద్ధమే. అలాంటి బౌద్ధ క్షేత్రాలని కాపాడవలసింది ప్రభుత్వం. ఈ బౌద్ధ క్షేత్రాలను నాశనం చేయడానికి VMRDA, పర్యాటక శాఖ, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి నాశనం చేస్తున్నది. దీని అందరూ కూడా మేము అడిగాం ఇది తప్పని. అయినా సరే వాళ్ళు అనుకున్నట్లే క్యాంటీన్ ఇచ్చేశారు. కాబట్టి ఆ క్యాంటీన్ అంటే తొలగించి అదే బిల్డింగ్లో బౌద్ధ మ్యూజియం పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా అనేక పర్యాయాలు దాని మీద కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్ళడానికి కారణం ఏమంటారు? నా పేరు పెద్దబెంకి శివప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ ఇన్ఛార్జ్, విశాఖపట్నం జోనల్ ఇన్ఛార్జ్ నేను. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే కుట్రపూరితంగా బౌద్ధ మతాన్ని నిర్మూలించాలనే ఒక ఉద్దేశపూర్వకంగానే ఈరోజు బౌద్ధ క్షేత్రాలని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో బౌద్ధ క్షేత్రాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈరోజు అక్కడ క్యాంటీన్లు పెట్టడం జరిగింది. దాన్ని మేము మా పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అన్ని బౌద్ధ క్షేత్రాలని మరలా అన్ని మ్యూజియంలుగా చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామండి. దాదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తొట్లకొండపై ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్కి ఒక క్యాంటీన్ లీజ్కి ఇవ్వడానికి చాలా తప్పుపడుతున్నారు. ఎందుకంటే దాని ఒక పరిశోధన కేంద్రం కోసం నిర్మిద్దామని చెప్పి అక్కడ భవనాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు దాన్ని ఆ పరిశోధన కేంద్రం అక్కడ ఏర్పాటు చేయకుండా ఇప్పుడు క్యాంటీన్ ఏర్పాటు చేయడం వీళ్ళంతా అక్కడ తప్పుపడుతున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకొని దీనిపై చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క ప్రతిపాదన విరమించాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.